వెండి తెరపై విలక్షణ నటులుగా, స్టార్లుగా, స్టార్ హీరోలుగా వెలుగొందుతూ పాపులారిటీని సొంతం చేసుకున్న వారి జీవితాల్లో ఎవరికీ తెలియని సంఘటనలు, మలుపులు, ఆశ్చర్యపోయే ప్రేమ కథలు, చిత్ర విచిత్రమైన మలుపులు ఉన్నాయన్నది చాలా కొద్ది మందికి తెలుసు. అలాంటి మలుపులు, టర్న్లతో సాగిన ఓ విలక్షణ నటుడి ఓ స్టోరీ ఇది. ఆన్లైన్ ప్రేమ కథ ఇది. కోలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణమైన నటునకు కేర్ ఆఫ్ అడ్రస్ విజయ్ సేతుపతి. ఆయనది ఓ అందమైన ప్రేమ కథ. ఆర్టిస్ట్గా, హీరోగా మారడానికి ముందు విజయ్ సేతుపతి చాలా పనులు చేశాడు. అకౌంటెంట్గా ఇండియాలో వర్క్ చేస్తే వచ్చే మొత్తం కంటే దుబాయ్లో 4 రెట్లు వస్తుందని భావించి అక్కడే అకౌంటెంట్గా వర్క్ చేయడానికి దుబాయ్ వెళ్లారు. అక్కడే మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. విచిత్రంగా అక్కడే ప్రేమలో పడ్డాడు కూడా. అయితే తనని నేరుగా కలవకుండా ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. తనే జెస్సీ. ప్రతిరోజు ఫేస్బుక్లో మెసేజ్లు చేస్తూ ఇద్దరు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అయితే విచిత్రం ఏంటంటే ప్రేమించుకోవడం మొదలు పెట్టాక ఒకరి ఫేస్ ఒకరికి తెలియదు, కానీ ఒకరంటే ఒకరికి ప్రేమ ఏర్పడింది. ఆన్లైన్ చాటింగ్ ద్వారా దగ్గరైన సేతుపతి అలాగే జెస్సీ ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం, ఒకరితో ఒకరు కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారట. అదే వీరిని పెళ్లి వరకు నడిపించింది. అయితే ఆ పెళ్లి అంత సులభంగా జరగలేదట. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల వారు అభ్యంతరాలు చెప్పడంతో విజయ్ సేతుపతి తాను ప్రేమించిన జెస్సీ కోసం చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వచ్చిందట. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా జెస్సీని వదులుకోవడానికి ఇష్టపడని విజయ్ సేతుపతి ఫైనల్ గా కుటుంబ సభ్యుల్ని ఒప్పించాడట. అంతేకాకుండా వారికున్న అనుమానాల్ని కూడా తీర్చడంతో 2003లో ప్రేమ ఫలించి జెస్సీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో షాకింగ్ విషయం ఏంటంటే విజయ్ సేతుపతి తాను ప్రాణంగా ప్రేమించిన జెస్సీని నిశ్చితార్థం రోజే ఫైనల్ గా చూశారట. ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఫైనల్ గా ఒకటయ్యారు. వీరికిప్పుడు 2 పిల్లలు. ఓ బాబు పేరు సూర్య, పాప పేరు శ్రీజ. బాబుకు సూర్య అని పేరు పెట్టడానికి కారణం విజయ్ సేతుపతికి హీరో సూర్య అంటే చాలా ఇష్టమట. ఆ ఇష్టం కారణంగానే తన కొడుక్కి సూర్య అని పేరు పెట్టాడని ఇటీవల ఓ పాడ్కాస్ట్ లో విజయ్ సేతుపతి వివరించడం విశేషం. కోలీవుడ్ లో విలక్షణ నటుడిగా, హీరోగా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న విజయ్ సేతుపతి 1996లో ప్రభుదేవ, నగ్మా జంటగా నటించిన లవ్ బర్డ్స్ సినిమాతో సినీ ప్రయాణం ప్రారంభించినా కూడా తనకు బ్రేక్ లభించింది మాత్రం పిజ్జా మూవీతో. అక్కడి నుంచి కెరియర్ లో వెను తిరిగి చూసుకునే విజయ్ సేతుపతి హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ విజయవంతంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. త్వరలోనే పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన స్లమ్ డాగ్ మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతూ ఉన్నారు.